అయితే వాడు కొరియన్ సినిమా కొరియాలో ఉన్నట్టుంది భయ్యా. తెలుగు సినిమా కొరియాలో ఇదిగా తీసేసిండు. కొరియా భాష ఇదిగా తీసేసిండు. వరుణ్ తేజ్ హీరో ఇంకా ఇదిగా తీసేసిండు భయ్యా. సినిమా సూపర్ హిట్ ఉంది, బ్లాక్ బస్టర్ ఉంది. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెస్తే మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొని వచ్చిండు. యాక్టింగ్ వీక్ లో ఉన్నాయి. సత్యాన్ని కామెడీ నాకు నచ్చింది బ్రో. సినిమా మొత్తంకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సత్యాన్ని కామెడీ మాత్రం నాకు పిచ్చిగా నచ్చింది. తమన్నాని బీజే మాత్రం ఓవరాల్ గా చాలా ప్లస్ అయింది. అయితే అదిరిపోయింది భయ్యా. సినిమా స్ట్రెస్ బస్టర్ భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది భయ్యా. కొరియన్ దెయ్యం అయితే రఫారించి పడేసింది. ఎలివేషన్స్ ఉన్నాయి, మ్యాడ్నెస్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టి పడేసింది భయ్యా. కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ హిట్టా ఫట్టా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రితికా నాయక్ కథానాయిక, వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది. ఇక కొరియన్ కనకరాజు పాత లెక్కలన్నింటినీ మార్చేశాడు. ఫైనల్ టాక్, ఆడియన్స్ జడ్జిమెంట్ ఏంటనేది పక్కన పెడితే నిన్న రాత్రి చాలా చోట్ల ప్రీమియర్స్ దాదాపు ఫుల్ అయ్యాయి. అన్ని చోట్ల అదనంగా షోలు జోడించాల్సి వచ్చింది. హైదరాబాద్లో అప్పటికప్పుడు యాడైన ఆటలు చాలానే ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోనూ రెస్పాన్స్ బాగుంది. కేవలం కొన్ని సెంటర్లకే పరిమితం చేయకుండా దాదాపు ప్రతి చోట పడేలా ప్లాన్ చేయడం యూవీ క్రియేషన్స్ వారు చేసిన తెలివైన పని. ఇక టాక్ విషయానికి వస్తే ప్రీమియర్ల నుంచే డీసెంట్ టాక్ నుంచి బాగుందనే టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సత్య, వరుణ్ తేజ్, మురళీధర్ గౌడ్ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్గా వరుణ్ తేజ్ గత సినిమాల్లో కాకుండా ఈ సినిమా అబోవ్ యావరేజ్ రేంజ్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకెళ్లే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడి దాకా వెళ్తుందనేది తేలాలంటే కనీసం వారాంతరం దాకా ఆగాలి. మొత్తానికి కొరియన్ కనకరాజు అధిగమిస్తే వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ దొరికినట్లే. ఇక వరుణ్ తేజ్ మూవీ చూస్తుంటే మీరు కూడా ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ మూవీ రేటింగ్ విషయానికి వస్తే 3.0 రేటింగ్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.